ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ దినపత్రికను చూస్తే, ఇదేం రాజకీయం, ఇదెక్కడి రాక్షసనందం, ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా, వైఎస్ షర్మిల కారుతో తొక్కి చంపేశారు, జగన్ కారు కింద నలిగిన మానవత్వం, టైర్ల కింద మనిషి పడిన బేపిగర్, స్పందించిన జగన్ ఆయన నేతలు, సింగయ్యను పక్కకు లాగేసి ముందుకు, తొలుత ఏదో వాహనం అనుకున్న పోలీసులు అది జగన్ ఎక్కిన కారే అని నిర్ధారణ, పోలీసుల ఆంక్షల బేఖాతరు చేసి బల ప్రదర్శన, ఢీ కొట్టింది జగన్ కారే, డ్రైవర్ A1, జగన్ A2గా కేసు నమోదు, కారులో ఉన్న పిఏ వైవి పేర్ని రజనీ పైన కేసులు, వీడియోల ఆధారంగా నిందితుల గుర్తింపు, కారు టైర్ల కింద వ్యక్తి పడారని చూసి పట్టించుకోని జగన్ వైసీపీ నేతలు, న్యాయ సలహాతో కేసు నమోదు, ఎస్పీ. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు నగరు శివర బైపాస్ రోడ్లో జగన్ కారు కింద వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య నలిగిన హృదయ విరాధకర దృశ్యాలివి. తొలి చిత్రంలో ఆ కారు నుంచి జగన్ అభివాదం చేస్తుండాన్ని చూడండి. కారు కింద మనిషి చనిపోతా అంటే కూడా ఆపట్లేదండి. ఏమి మానవత్వం, ఏమి రాజకీయం అండి? ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేసి ప్రజలను ఉద్ధరిస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా కొంచెమన్నా? ఇది ప్రజలు ఆలోచించుకోవాలా. ఒక మనిషి కారు కింద పడిపోతుంటే అంతమంది కార్యకర్తలు అరుస్తున్నారు, ఆపండి ఆపండి అని. కారు ఆపకుండా పోయినారంటే ఏమి మానవత్వం అండి? ఇదేనా రాజకీయం? ఇదేనా మానవత్వం? అది ప్రజలు ఆలోచించుకోవాలా. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం, 2 రోజులు గడువిచ్చి 2 రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం B-2 బాంబర్లతో ఇరుసుకుపడింది. ఇరాన్లోని అణు కేంద్రాలపై బాంబులు వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 3 అణు కేంద్రాలు నేలమట్టమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సొంత లాభం కొంత మానుకొని జనమ బాగు కోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్. అధికారంలో ఉండగా జగన్ సొమ్మును సొంత లాభానికి వాడుకున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందిని శిక్షణ, పర్యవేక్షణ పేర్లతో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని సైతం మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్లుగా తాజాగా స్పష్టమైంది. మద్యం విధానాన్ని మార్చేసి ముడుపుల ప్రవాహం సక్రమంగా సాగేందుకు ఫీల్డింగ్ మానిటరింగ్ ప్రాజెక్ట్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వాటికి కూడా ప్రభుత్వ సొమ్ములే చెల్లించారు, విచ్చలవిడిగా వాడేశారు. లిక్కర్ స్కామ్ కోసం సర్కార్ సంస్థల సృష్టి, జనం సొమ్మును చెల్లించి సొంత జేబీలు నింపుకొని. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, సజ్జలపై కేసు, మళ్లీ మందగించిన ఋతుపవనాలు, హిందూ మహాసముద్రం నుంచి తగ్గిన తేమగాలులు రాక ఏపీ, తమిళనాడులో వేసవి పరిస్థితులు. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్, దౌత్య మార్గంలో శాంతిని నెలకొల్పాలని పిలుపు, అమెరికా దాడిని ఖండించిన పాకిస్తాన్. పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య. చూడండి, పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య. నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి, అప్పటికే ఆమెకు ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం, అతడే సఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్, ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం. ఆ హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం.
పోలీసు అదుపులో పలువురు నిందితులు. సంఘ విద్రోహులకు సంక్షేమం కట్, నేరగాళ్లపై కఠిన చర్యల దిశగా యోచన, రౌడీలకు రాజకీయ అండపై సీరియస్, యూపీ తరహాలో నిర్ణయాలపై చర్చ, బుల్డేజర్ ఎన్కౌంటర్లు కాకుండా ఇతర చర్యలు తీసుకునే ఆలోచన, సాధ్యాలపై ప్రభుత్వ పెద్దల దృష్టి. పేదలకు ప్రభుత్వం అండగా నిలవాల్సిందే, సామాన్యులకు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. కానీ అరాచక శక్తులను ప్రభుత్వ ఖర్చుతో పోషించాలా, సంఘ విద్రోహ శక్తులకు సంక్షేమ పథకాలు అందించాలా, పనిగట్టుకొని నేరగాలకు పాల్పడే వారిని కట్టడి చేసేది ఎలా? దీనిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సుపరిపాలనలో తొలి అడుగు, ఏడాది పనితీరుపై నేడు ప్రత్యేక సమావేశం. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా భేటీ ముగిశాక రాత్రికి హిందూ దుష్ట శక్తులను తరిమి కొడదాం, హిందూ మతాన్ని విస్మరిస్తూ హేళనగా మాట్లాడుతున్నారు. హిందువులంతా ఏకమైతే నాసికవాదులు పత్తా లేకుండా పోతారు. మురుగన్ భక్తుల మహానాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెల్టుపై ఉక్కుపాదం. కూటమి పాలనలో ఎక్సైజ్ శాఖ పటిష్టనిగా 10,000 కేసులు నమోదు, ఎంఆర్పి ఉల్లంఘనలపై చర్యలు, 65 లక్షల జరిమానా విధింపు, ఎస్టీఎఫ్ నమోదు చేరినవే ఎక్కువ. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ దినపత్రిక. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ అండి, నమస్తే తెలంగాణ పత్రికల్లోనే వార్తలను చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రికలు చూస్తే 1,00,000 మంది టెక్కీలపై ఏటు, ఈ ఏడాదిలోనూ భారీగా తొలగింపులు, 1,000 మందిని ఇంటికి పంపుతున్న దిగ్గజ సంస్థలు. ఇరాన్పై అమెరికా భీకర దాడి, 3 అణు కేంద్రాలపై ఇరుసుకుపడిన అగ్రరాజ్యం, భూగర్భ న్యూక్లియరెన్స్ ప్లాట్ లక్ష్యంగా భారీ దాడులు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ పేరిట దాడి, బంకర్ బస్టర్ బాంబులతో బిబ్రస్కాండ, పోర్టుతో సహా 3 అణుకేంద్రాలు ధ్వంసము. ప్రతీకారానికి పాల్పడితే మరిన్ని దాడులు. శాంతి కావాలా, విషాదం కావాలా? ట్రంప్, మీరు యుద్ధం, ప్రమాదకర యుద్ధం మొదలుపెట్టారు. అమెరికాకు శాశ్వత గాయం ఖాయం. అగ్రరాజ్యానికి ఇరాన్ ఘాట్ హెచ్చరికలు. సుప్రీంకోర్టు ఎల్లేరెందుకు? బనకచర్లపై సాచివేత ధోరణిలో కాంగ్రెస్ సర్కార్. తమిళనాట బీజేపీ రాజకీయ క్రీడకు కాంగ్రెస్ సహకారము. ఇప్పుడు దాకా కావేరీ లింకుపై నోరు నిప్పని ముఖ్యమంత్రి, అన్యాయంపై న్యాయస్థానానికి వెళ్లకుండా తాత్సారం. గోదావరి బేసిన్లో కేంద్రం విభజన విధానం అమలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా నోరు మోయిస్తున్న మోడీ. 8 మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణ గొంతు నొక్కుతున్న బీజేపీ. ఆదాయం అధోముఖం, 2015-16లో 56% పైగా వృద్ధి, 2024-25లో వృద్ధి 6% లోపే. గాడి తప్పిన తెలంగాణ రాష్ట్ర ఆదాయాలు, నా ట్యాక్స్ రెవెన్యూ పెంచడంలో విఫలం, నిధుల కొరతతో అల్లాడుతున్న పలు శాఖలు. మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గందరగోళం. ఆదాయం పెంచాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ భేటీలో బట్టి పిలుపు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వచ్చే ఆదాయం, చేసే ఖర్చులకు ఎక్కడా పొంతన కుదరట్లేదు. ఆర్థిక ఇబ్బందులు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. అడవి బిడ్డలపై కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యం, బుల్డేజర్. ఆడబిడ్డల బట్టలు చింపి బూటకాలతో తన్నిన దాష్టికం. ఆదివాసుల సాగు భూమి ఆక్రమించి కందకాల తవ్వకం, అడ్డవచ్చిన మహిళలపై అటవీశాఖ సిబ్బంది దాడులు, అనూహ్యంగా అసభ్యంగా ప్రవర్తించిన అధికారులు. ప్రభుత్వ అండతోనే పోడుపై దుండగుడు చర్యలు. ఇంత జరిగినా దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టిన వైనం. కాంగ్రెస్ సర్కారు తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు. నేడు బాధ్యతలను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు. 15 లక్షలకు ఎస్జిటి పోస్ట్, డిఎస్సి
స్టోర్స్ కోటా కొలువుల్లో భర్తీలో భారీ స్కామ్ అంట. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులో భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. 2 రైతులు ఆత్మహత్య. సరైన దిగుబడులు రాక అప్పులు తీర్చుకోలేక మనస్తాపం. మీనాక్షి ముందుకు వరంగల్ పంచాయతీ. కొండా దంపతులు కావాలో పార్టీ కావాలో తేల్చుకోండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్పష్టీకరణ. టీచర్ల తనిఖీలు చేస్తే పాఠాలు చెప్పేదెవరు? కింద కేడర్లో బడుల్లో తనిఖీలా? పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే పనులెట్టవుతాయి? కోమటిరెడ్డి సమక్షంలో అధికారులు ప్రశ్న. 5 కలెక్టరేట్లకు 100 కోట్లు బిల్లులు పెండింగు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్న మంత్రి. బిల్లులు చెల్లిస్తే పనులుంటాయన్న అధికారులు. భారత్లో మహిళలు ఒంటరిగా తిరగొద్దు. పలు ప్రాంతాల్లో లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలు. పౌరులకు అమెరికా అడ్వైజర్ ఉత్తర్వులు. ఉత్తర తెలంగాణ పైన హెచ్చరిక. ఇదేనండి నమస్తే తెలంగాణ దినపత్రిక. నెక్స్ట్ సాక్షి, ఈనాడు పత్రికలు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముందుగా అమెరికా మెరుపు దాడి. ఇరాన్లోని అణు కేంద్రాలపై బాంబులేసిన ట్రంప్ సేన. బాహుబలి బాంబు. ఆ 3 అణు కేంద్రాలు ఇరుకున పడ్డ ఇరాన్. మాట వినకపోతే మళ్ళీ దాడులు. డొనాల్డ్ ట్రంప్. చరిత్ర చూడని స్థాయిలో ప్రతిదాడి చేస్తామన్న ఇరాన్. ఇరాన్ యుద్ధం ఆపకంటే మళ్ళీ దాడి చేస్తామన్న ట్రంప్. అమెరికా జోక్యంతో బగ్గుమన్న ఇజ్రాయెల్. ఇరాన్ యుద్ధాన్ని, అగ్రరాజ్యం దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ సంభాషణ. చమురు రవాణాను అడ్డుకుంటూ హోర్ముజ్ జలసంధిని మూసేందుకు సిద్ధమైన ఇరాన్. ప్రపంచం మీద వేలాడుతున్న పెట్రోల్ ధరల కత్తి. సమరంలో పైచేయి కోసం రష్యా, చైనాల సహాయం కోసం. సింగయ్య మృతి ప్రమాదము వక్రీకరణ. చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రము. వైఎస్ జగన్ పర్యటనలో భద్రత ఏర్పాట్లు కుట్రపూరిత నిర్లక్ష్యం. Z+ కేటగిరీ భద్రత ఉన్న ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం. ఆయన వాహనాన్ని పైకి దండెత్తిందన్న టీడీపీ అసాంఘిక శక్తులు. సింగయ్య మృత ఉదాహరణని వక్రీకరిస్తూ కుతంత్రం. వైఎస్ జగన్ ప్రయాణిస్తూ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టు ప్రకటన. అదే వాస్తవం అయితే జగన్ భద్రతలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించినట్టే. పైలట్ వాహనాలు, రేప్ పార్టీ పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే. వైఎస్ జగన్ భూస్థాపితం చేస్తానన్న బాబు కుట్రల భాగం ఇదే, లేదా వైఎస్ జగన్ ప్రజాదరణ ఓర్వలేక వీర్సితో డ్రైవర్స్ పాలిటిక్సా? ఏది నిజమో సమాధానం చెప్పు చంద్రబాబు. పక్కా కుతంత్రంతో వైఎస్ జగన్పై అక్రమ కేసు. అప్పుల కోసం యథాచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన. చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏపీ ఎండిసి ద్వారా మరోసారి ఎన్సిడి బాండ్లు జారీకి టీడీపీ కూటమి సర్కారు సిద్ధం. రాష్ట్రం కన్సల్టెన్సీ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. 1.91 లక్షల కోట్ల ప్రభుత్వ ఖనిజ సంపద బాండ్లు కొనుగోలు చేసిన వారికి తనఖా. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. ఈ అంశం హైకోర్టులో విచారణ ఉన్నప్పుడు బాండ్లు జారీకి అనుమతించడం సరికాదు. మాయపేస్ట్తో నయవంచన. సారథ్య ఎన్నికల్లో సూపర్ 6తో సహా 143 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి. ఇచ్చిన హామీల అమలుపై దృష్టిని పెట్టని కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకుండా ఇప్పటికీ 81,397.88.3 కోట్లు ఎగ్గొట్టిన సర్కార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజల మహిళలకు నమ్మక ద్రోహం. ఫీజు రిమెన్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీతాలతో చెలగాటం. ఉద్యోగులకు
ఐఆర్ లేదు, 4 డిఏలు పెండింగ్, పేదలకు పక్కా ఇల్లు, కట్టినట్టే ఓట్లు, కాపులకు మొండు చెయ్యి, ఆరోగ్యశ్రీ నీరుగార్చిన ప్రజారోగ్యానికి గాలి కొదిలేసిన దుస్థితి, పంటలకు గిట్టుబాటు ధర దక్కక రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన పెంచమంటూనే విద్యుత్ ఛార్జీలు బాధుడు, 15,485 కోట్ల భారం, మేనిఫెస్టోను మోసఫెస్టోగా మార్చారంటూ ప్రజల ఆగ్రహం, ఏడాదిలో ఏమి చేయకపోయినా సంబరాలకు సిద్ధం, జగన్ సర్కార్ తొలి ఏడాదిలోనే 95% హామీల అమలు, పుట్టపర్తి డిఎస్సి చిత్రహింసలు, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎస్సి విజయ్ కుమార్ ఓ స్థల వివాద కేసులో తను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని పాండు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నారు. క్రీడా విద్యార్థులపై లైంగిక వేధింపులు, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏలూరు ఇన్ఛార్జి క్రీడా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు 10 మందికి పైగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. కనీస కనికరం లేదా? కూటమి సర్కారు తీరుకు నిరసనగా మినిమం టైం స్కేల్ టీచర్ల ఆందోళన దిగారు. తమకు వచ్చే కొద్దిపాటి వేతనాలతో 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో పని చేయమని జీవో నెంబర్ 47 ప్రకారం స్థానికంగా పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్మశానంలో పోడ్చనీయము, కుప్పం నియోజకవర్గంలో మరో ఆటవిక చర్య. మర్వాద గ్రామంలో జ్వరంతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు అడ్డుకున్న వైనం, సొంత పొలంలో ఖననం చేసుకోవాలని టీడీపీ నాయకులు హుకుం. ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రభావము, కలవరపెడుతున్న బెబ్బుల మరణాలు, యువతకు బాసటగా మరో పోరాటం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేడు యువత పోరు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి సర్కార్ వాగ్వాదం. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగుల భర్తీ చేస్తామని ప్రకటన. ఏడాది పూర్తయిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిరుద్యోగ భృతి రూపంలో 7,200 కోట్ల బకాయిలు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రిక. నేడు ఈనాడు, తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ అండి. ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా రణరంగంలోకి అమెరికా, శాంతి కావాలో విషాదం కావాలో ఇరాన్ తేల్చుకోవాలి. ఆ దేశం ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాల్సిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి. పేద విద్యార్థులకు ఉపాధికి జీవం. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువులు. ప్రభుత్వ చొరవతో ప్రత్యేక శిక్షణ. 5 ఏళ్లలో 50,000 ఉద్యోగుల లక్ష్యం. తొలి ఏడాది 140 మందికి ఛాన్స్. వీరిలో 83% మంది అమ్మాయిలే. పన్నేతర ఆదాయం పెరగాలి. గత ప్రభుత్వ పథకాలను ఒకటి ఆపలేదు. 33,600 కోట్లతో కొత్త సంక్షేమ కార్యక్రమాలు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వికసిత్ భారత్ సభలో చేతులు కలిపి అభివాదం చేస్తున్న ప్రభాకర్, ఏవిఎన్ రెడ్డి, ఈటల రాజేందర్, విద్యాసాగర్ రావు, సునీల్ బచ్చల్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చంద్రశేఖర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అంజిరెడ్డి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీజేపీతోనే నెరవేరుతాయి. వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తల తాకట్టు పెట్టైనా రానున్న 3.5 ఏళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారా మేమా? ఎవరు కావాలో తేల్చి చెప్పండి. కొండా దంపతులపై మీనాక్షిని
కలిసిన వరంగల్ ఎమ్మెల్యేలు. విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని మల్లు రవికి ఏఐసిసి ఆదేశాలు. కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలా లేక తాము కావాలో తెలుసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 5గురు ఎమ్మెల్యేలు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కోరారు. ఈ జిల్లాలో మంత్రి కొండా దంపతులు అక్కడ ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు రచ్చకెక్కడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. చూడండి, నాన్న వెంటే సర్కారు బడికి పనిచేసే పాఠశాలల్లోనే పిల్లలు చదివిస్తున్న ఉపాధ్యాయులు, ఇతరులకు ఆదర్శంగా పలువురు గురువులు పందా. చూడండి, ప్రైవేటు పాఠశాలలో ప్రభావంతో సర్కారు బడులకు విద్యార్థులు అంతంత మాత్రంగా వస్తున్న రోజులు ఇవి. చిన్న చిన్న పల్లెల్లోనూ కాన్వెంట్ల ఆవా నడుస్తుంది. ప్రభుత్వం ఏటా వేల కోట్లు వెచ్చించిన ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను రప్పించేందుకు కొన్నాళ్ళుగా అటు సర్కారు ఇటు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. తాము పనిచేసే బడుల్లోనే తమ పిల్లలను చదివించకపోతే మిగిలిన పిల్లలను ఎదురొస్తారన్న ఉద్దేశంతో కొందరు ఉపాధ్యాయులు చొరవ చూపారు. చూడండి, పరిస్థితిని బట్టి తాము పనిచేసే బడిలోనే లేక పక్కనున్న మరో ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చూడు, ద్విచక్ర వాహనంపై 2 పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన పేరు వీరేందర్. మహబూబ్నగర్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కుమార్తె 9వ తరగతి, కుమారుడు 7వ తరగతి. 1 నుంచి 5 తరగతుల వరకు తమ పాఠశాలను చదివించారు. 6వ తరగతి నుంచి అదే గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా దాడి చేసిందండి. ఈ ట్రంప్ ఒకటే చెప్తున్నారు, అమెరికాను కూడా హెచ్చరిస్తుంది ఇరాన్. కాబట్టి ఇది యుద్ధం శాంతియుతంగా నడిచేట్టుగా లేదు, రణరంగంగా మారేట్టుగా ఉంది. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి శాంతించాలని ప్రపంచ దేశాలు పిలుపు, చర్చలకు తావే లేదంటున్న ఇరాన్ ఆ దేశ అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ ఉద్రిక్తలు తగ్గించుకోవాలని సూచన. చూడండి, ఇదేనండి ఈనాడు తెలంగాణ పత్రిక. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.